ఎప్పటినుంచో చిన్న ఆశ. జీవితంలో ఎప్పుడైనా పోలీసు ఉద్యోగం సాధించాలనే పట్టుదల. కానీ కంటి చూపు లోపంతో ఉద్యోగం చేజారింది. పోలీస్ కావాలనే కోరిక మాత్రం తీరలేదు. అందుకే పోలీస్ డ్రెస్లో దర్శనమిచ్చింది ఓ యువతి. ఏకంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ అవతారమెత్తి ఏడాది పాటు హల్చల్ చేసింది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన మాళవిక 2018లో ఆర్పీఎఫ్లో ఎస్ఐ పోస్టుకు పరీక్ష రాశారు. ఆమెకు మెల్లకన్ను ఉండడంతో మెడికల్ టెస్టుల్లో ఫెయిల్ అయింది. దీంతో ఆమె ఎస్ఐ ఉద్యోగానికి అనర్హురాలిగా మిగిలిపోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆర్పీఎఫ్ నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తింది. పోలీస్ డ్రెస్సు, ఐడి కార్డుతో ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అయింది మాళవిక. పోలీస్ డ్రెస్తో ఆలయాల్లో వీఐపీ దర్శనాలతో పాటు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ను పెంచుకుంది. ఎక్కడికైనా పోలీస్ డ్రెస్లోనే వెళ్లేది మాళవిక. పలు కార్యక్రమాల్లో పోలీస్ డ్రెస్లో హాజరై మహిళా సాధికారతపైన స్పీచ్లు కూడా ఇచ్చింది. ఈ మధ్య మాళవికకు పెండ్లి చూపులయ్యాయి. అయితే పెండ్లి చూపులకు కూడా పోలీస్ యూనిఫామ్లోనే వెళ్ళింది. అబ్బాయి తరపు వారికి అనుమానం వచ్చి ఆరా తీయగా మాళవిక నకిలీ ఎస్ఐ అని తేలింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఎంఎస్సీ వరకు చదివింది మాళవిక. రైల్వే ఎస్ఐ కావాలన్న తన డ్రీమ్ను నిజం చేసుకునేందుకు శ్రమించింది. కానీ మెడికల్ టెస్ట్లో ఫెయిల్ కావడంతో జాబ్ చేజారిపోయింది. అప్పటికే మాళవికకు జాబ్ కన్ఫామ్ అయిందన్న ప్రచారం జరగడంతో ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఊర్లో అంతా ఆమెను ఎస్ఐ అయిపోయిందని అనుకున్నారు. దీంతో జాబ్ రాలేదని తెలిస్తే ఇంట్లో వాళ్లు బాధపడతారని, ఊరి వాళ్లు ఎక్కిరిస్తారని నకిలీ ఎస్ఐగా అవతారమెత్తింది. ఏడాది తర్వాత ఇప్పుడు నిజం బయటపడింది.